Dear students, thank you so much for your amazing support. మీ లక్ష్యం మా ధ్యేయం. మరిన్ని ఫ్రీ వీడియోస్ కోసం వాచ్ విఎంఆర్ లాజిక్స్ యూట్యూబ్ ఛానల్. మై డియర్ ఫ్రెండ్స్, విఎంఆర్ లాజిక్స్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవటం అంటే సక్సెస్ని మీ అరచేతిలో ఉంచుకోవటం అని అర్థం. అది మర్చిపోకండి. మీకు ఎటువంటి ప్రశ్న డౌట్ వస్తే ఆ క్వశ్చన్ని ఆ క్వరీని విఎంఆర్ లాజిక్స్ టెలిగ్రామ్లో పోస్ట్ చేయండి. యూ విల్ గెట్ ద ఆన్సర్స్. మీరు ప్రత్యక్షంగా విఎంఆర్ లాజిక్స్ ఆఫ్లైన్ క్లాసెస్ కోసం చూస్తున్నారా? అయితే హైదరాబాద్లో దిల్షుఖ్నగర్లో సాయిబాబా టెంపుల్ పక్కనే మన విఎంఆర్ లాజిక్స్ ఆఫ్లైన్ క్లాసెస్ కలవు. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ యువర్ విఎంఆర్. థ్యాంక్ యూ గైస్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము కేంద్ర ప్రభుత్వ సంస్థ మన తెలుగు రాష్ట్రంలో నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. సో దీనికి ఏపీ మరియు తెలంగాణ అభ్యర్థులు అందరూ కూడా ఎలిజిబుల్గా చెప్పుకోవచ్చు. సో జూనియర్ అసిస్టెంట్ లేదా జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ మరియు జూనియర్ స్టెనోగ్రాఫర్ అనేటువంటి ఉద్యోగాలకు నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే 30,000కు పైగానే శాలరీ అయితే ఉంటుంది. ఓకేనా. 10+2 అంటే ఇంటర్మీడియట్ విద్యార్హత దీనికైతే మనము చెప్పుకోవచ్చు. సో మరి ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి అనే వివరాలు ఇక్కడ చూసినట్లయితే మనము CSIR కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ అనేటువంటి సంస్థ ఆధ్వర్యంలోని నేషనల్ జియోగ్రాఫికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడుందంటే ఇది ఉప్పల్ హైదరాబాద్లో ఉందండి. ఓకేనా. మనకు ఒకవేళ జాబ్ వచ్చినా కూడా మనము హైదరాబాదులోనే చేయాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలుగా వీటిని అయితే మనము చెప్పుకోవచ్చు. మరి ఇక్కడ చూసినట్లయితే ఇంపార్టెంట్ డేట్స్ కనుక చూసినట్లయితే ఎప్పటి నుంచి మనం ఇవి అప్లై చేసుకోవాలంటే 13వ తారీఖు అండి. ఈ మంత్ 13వ తారీఖు నుంచి మనకు అప్లికేషన్స్ అయితే స్టార్ట్ అవుతాయి. ఇంకా స్టార్ట్ కాలేదు ప్రజెంట్ అయితే. మరి లాస్ట్ డేట్ వచ్చేసి 15/10 నెక్స్ట్ మంత్ 15వ తారీఖు వరకు మనకు టైం అయితే ఉంటుంది. ఓకేనా. మరి ఇక్కడ చూసినట్లయితే జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ లేదా జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు అండి. సింపుల్గా చెప్పాలంటే మొత్తం 6 ఉన్నాయి. అన్రిజర్వ్ 3, ఓబీసీ నాన్ క్రిమిలేయర్ 2, ఎస్టీ వారికి 1. మరి లెవెల్ ఆఫ్ పే మనం చూసినట్లయితే 32,600 శాలరీ వస్తుందండి. సో 10+2 అంటే 12th క్లాస్ అంటే ఇంటర్మీడియట్ ఉంటే సరిపోతుంది. ఓకేనా. లేదా ఇట్స్ ఈక్వలెంట్ ఏది ఉన్నా కూడా సరిపోతుంది. అండ్ ఇక్కడ మనకు కంప్యూటర్ టైపింగ్ స్పీడ్ కూడా అడగడం అయితే జరిగింది. సో అది క్లియర్గా చెప్తాను నేను. మరి ఏజ్ లిమిట్ కనుక చూసినట్లయితే అన్రిజర్వ్ వారికి 28 సంవత్సరాలు. నెక్స్ట్ నాన్ క్రిమిలేయర్ 31 ఇయర్స్, ఎస్టీ వారికి 33 సంవత్సరాలు డైరెక్ట్గా ఇవ్వడం అయితే జరిగింది. జాబ్ డిస్క్రిప్షన్ చూద్దాం. సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు డూ ఆల్ క్లరికల్ అండ్ టైపింగ్ జాబ్స్ అండ్ అదర్ అఫీషియల్ వర్క్ యాజ్ ఏ అసైన్డ్ ఫ్రమ్ టైమ్ టు టైమ్ బై ద కంపెనీ అథారిటీ అంటూ మనకి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ జూనియర్ స్టెనోగ్రాఫర్ ఒకటి ఉందండి. ఓబీసీ క్రిమిలేయర్ వారికి ఇదైతే ఇవ్వడం జరిగింది. లెవెల్ 4 జాబ్గా చెప్పుకోవచ్చు. 43,368 రూపాయల శాలరీ. 10+2 దీనికి కూడా టైపింగ్ అయితే అడగడము జరిగింది. ఓకే, 30 ఇయర్స్ అయితే ఉండాలి వీరికి. సో స్టెనోగ్రాఫర్ అండి, మనమైతే టైపింగ్ జాబ్ అయితే చెప్పుకోవచ్చు దీన్ని. మరి ఇక్కడ చూసినట్లయితే కేంద్ర ప్రభుత్వాన్ని పర్మనెంట్ ఉద్యోగాలుగా చెప్పుకోవచ్చు. మన రాష్ట్రంలోనే మనము చేసుకోవడానికి వీలుంటుంది. ఏజ్ రిలాక్సేషన్ కనుక చూసినట్లయితే మామూలుగా అప్పర్ ఏజ్ లిమిట్ కనుక చూసినట్లయితే 18 నుంచి 28 సంవత్సరాలు. ఓకేనా. అదేవిధంగా స్టెనోగ్రాఫర్కి 27 సంవత్సరాలు. ఏజ్ రిలాక్సేషన్ చూద్దాం. ఇక ఎస్సీ ఎస్టీ వారికి 5 సంవత్సరాలు, ఓబీసీ వారికి 3 సంవత్సరాలు. సో ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వారికి 10 సంవత్సరాలు. సో నెక్స్ట్ PH అంటే ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ ఓబీసీ వారికి 13 సంవత్సరాలు, హ్యాండిక్యాప్డ్ ఎస్సీ ఎస్టీ వారికి 15 సంవత్సరాలు. ఈ విధంగా అయితే మనకు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడము జరిగింది. మరి మోడ్ ఆఫ్ సెలెక్షన్ ఏ విధంగా చేస్తారంటే ఇన్ ద ఈవెంట్ ఆఫ్ నంబర్ ఆఫ్ అప్లికేషన్ బీయింగ్ లార్జ్ ది CSIR NGI విల్ అడాప్ట్ షార్ట్ లిస్టింగ్ క్రైటీరియా. ముందుగా అయితే మనం అప్లై చేసిన వాటిని అన్నిటిని కూడా షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్కి సో ఇంటిమేట్ చేసి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడము జరుగుతుంది. ఓకేనా. చాలా ఇంపార్టెంట్, అందరూ కూడా గమనించాలి. సో స్క్రీనింగ్ టెస్ట్ అయితే ఉంటుందండి దీనికి కంపల్సరిగా, అంటే ఎగ్జామ్ అయితే కంపల్సరిగా ఉంటుంది. ఇక చూడండి, సెలెక్షన్ ప్రాసెస్ ఫర్ జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ రిటన్ ఎగ్జామ్
ప్లస్ ప్రొఫిషియన్సీ ఇన్ కంప్యూటర్ టైప్ స్పీడ్ అండ్ యూజింగ్ కంప్యూటర్ యాజ్ పర్ DOPT నామ్స్ అంటూ ఇచ్చారు. సెలక్షన్ ప్రాసెస్ ఫర్ జూనియర్ స్టెనోగ్రాఫర్, వీరు కూడా సేమ్ రిటర్న్ ఎగ్జామ్ అండ్ ప్రొఫిషియన్సీ ఇన్ కంప్యూటర్ టైపింగ్ స్పీడ్. ప్రొఫిషియన్సీ నామ్స్ ఫర్ బోత్ ఆఫ్ ది పోస్ట్ కోడ్ అంటూ మనకైతే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ OMR షీట్ బేస్డ్ అండి ఎగ్జాము. స్కీమ్ ఆఫ్ రిటర్న్ టెస్ట్, పోస్ట్ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్. సిలబస్ కనుక చూసినట్లయితే ఎంత అండి, 100 మార్కులకు ఉంటుంది. ఓకే, ఇది వచ్చేసి మనకు క్వాంటిటేటివ్ జనరల్ ఇంటెలిజెన్స్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ అన్నీ కూడా ఉంటాయి. ఇందులో నెగిటివ్ మార్కులు కూడా ఉన్నాయండి. దేర్ విల్ బీ ఇక్కడ నెగిటివ్ మార్కులు అనేవి లేవు అంటూ మనకైతే ఇవ్వడం జరిగింది. ఓకే, దేర్ విల్ బీ నో నెగిటివ్ మార్క్స్ ఇన్ ద పేపర్ 2 వచ్చేసి టైమ్ అలాట్మెంట్ 1 hour, జనరల్ అవేర్నెస్ 50, ఇంగ్లీష్ లాంగ్వేజ్ 50. సో దీనికి కూడా ఇక్కడ నెగిటివ్ అయితే ఇవ్వడం జరిగింది పేపర్ 2లో. ఓకేనా, 1 నెగిటివ్ మార్క్ ఫర్ ఎవ్రీ రాంగ్ ఆన్సర్, అంటే ఒక్కరు తప్పపోతే 1 మార్కు పోతుంది ఇక్కడ మనకి. ఓకే, అందరూ కూడా గమనించాలి. మరి ఏ విధంగా అప్లై చేయాలంటే ఇక్కడ మనకు లింక్ ఇచ్చారండి. లింక్ని కూడా నేను వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. అంతేకాకుండా ఫ్రెండ్స్, ఇప్పుడు కాదు, ఇది 13వ తారీఖు నుంచి మనకు ఓపెన్ అవుతుంది. సింపుల్. ఓకేనా, సో కొంచెం ముందుగానే రావడం జరిగింది. నోటిఫికేషన్ అయితే మనకు వెబ్సైట్లో పెట్టడం జరిగింది. బట్ నో ప్రాబ్లం, నేను మరొకసారి మీకు అప్డేట్ అయితే చేస్తాను. ఓకే, ఎవరు కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు. ఓకే, సో ఇదండి ఈరోజు సంబంధించినటువంటి అప్డేట్. మీకు ఏమైనా డౌట్ ఉన్నట్లయితే కామెంట్ రూపంలో తెలియచేయండి. ఓకే, థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కే సార్. ఫ్రెండ్స్, ఆర్కే పబ్లికేషన్ తరపున 7 నెలల కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ అయితే విడుదల చేయడం జరిగిందండి. సో ఈ మ్యాగజైన్ని 50% ఆఫ్కి అయితే మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఏపీపీఎస్సీ కావచ్చు, టీఎస్పీఎస్సీ కావచ్చు, ఆర్ఆర్బీ కావచ్చు, పోలీస్ కావచ్చు, డిఎస్సీ కావచ్చు, అన్ని పోటీ పరీక్షలకి కరెంట్ అఫైర్స్ యొక్క ప్రాముఖ్యత అయితే అందరికీ కూడా తెలిసిందే. దాదాపు 15 మార్కులకు పైగానే కరెంట్ అఫైర్స్ అయితే మార్కులు రావడం అయితే జరుగుతుంది. సో ఈవెన్ 1 మార్కుతో కూడా ఉద్యోగాలు కోల్పోయినటువంటి సంఘటనలు చాలా చూసాము. కాబట్టి మనము ఏ సబ్జెక్ట్ని కూడా మనం నెగ్లెక్ట్ చేయకూడదు. ముఖ్యంగా కరెంట్ అఫైర్స్ని అస్సలే నెగ్లెక్ట్ చేయకూడదు. మీరు గమనించినట్లయితే ప్రతి సబ్జెక్ట్ చూసినట్లయితే సో 5, 6 మార్కులు, మ్యాక్సిమం 10 మార్కులు ఆ విధంగా ఉంటాయి అంత హ్యూజ్ సబ్జెక్ట్లో. కానీ కరెంట్ అఫైర్స్ నుండి మాత్రం 15 మార్కులు కవర్ చేయొచ్చండి. ఓకేనా, సో మరి అన్ని పోటీ పరీక్షలు కూడా ఉపయోగపడతాయి. ఈ యొక్క మ్యాగజైన్ మొత్తం PDF రూపంలో తెలుగులో మాత్రమే లభిస్తుందండి, గమనించాలి. ఇందులో రాష్ట్రీయం కావచ్చు, జాతీయం కావచ్చు, అంతర్జాతీయం కావచ్చు, వార్తల్లోని వ్యక్తులు కావచ్చు, క్రీడలు కావచ్చు. ఓకేనా, అంతేకాకుండా సైన్స్ అండ్ టెక్నాలజీ కావచ్చు, వీటన్నిటిని గురించి కూడా సమగ్రంగా ఉంటుందండి. సో అంతేకాకుండా ఈ PDF ఏ విధంగా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ జూలై నెల తీసుకున్నారనుకోండి, జూన్ నెల తీసుకున్నారనుకోండి, జూన్ 1వ తారీఖు నుంచి జూన్ 31వ తారీఖు వరకు క్వశ్చన్ నెంబర్ 1 ఆ డేలో ఏ కరెంట్ అఫైర్స్ ముఖ్యమైనవి ఉన్నాయి అవన్నీ ఉంటాయి. అంటే ఒక క్వశ్చన్ ఉంటుంది, దానికి ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది, స్టాటిక్ జీకే కూడా ఉంటుంది. అంత క్లియర్గా పగడ్బందీగా దీన్ని అయితే రూపొందించి మీకైతే ఇవ్వడము జరుగుతుందండి. మరి యొక్క 7 month మ్యాగజైన్లో 5000 కరెంట్ అఫైర్స్ బిట్స్ ఉంటాయండి. జనవరి నుంచి 2021 జనవరి నుంచి 2021 జూలై వరకు ఉంటుంది. ఓకేనా, మరి ఇందులో 5000 కరెంట్ అఫైర్స్ బిట్స్తో పాటుగా GS బిట్స్ కూడా ఉంటాయండి. ఈ యొక్క జనరల్ స్టడీస్ బిట్స్ ఏ విధంగా ఉంటాయంటే రోజువారీగా ఉంటాయి. రోజు 20 క్వశ్చన్స్, అంటే డే 1 20 క్వశ్చన్స్, డే 2 20 క్వశ్చన్స్, ఈ విధంగా 5000కు పైగానే ఉంటాయండి. ఇంకా స్టాటిక్ జీకే అయితే అన్లిమిటెడ్గా ఉంటుంది. మరి ఈ యొక్క PDFని ఏ విధంగా పొందాలంటే కేవలం 120 రూపాయలు మాత్రమే అండి. యాక్చువల్గా మీరు 1 మంత్ కనుక తీసుకున్నట్లయితే 25 రూపాయలు అవుతుంది. అంటే 7 నెలలకైతే మీకు సో చాలా అమౌంట్ అయితే ఎక్కువగా అవుతుందండి. 175 ఆ విధంగా అవుతుంది. కానీ 120 రూపాయలకే తగ్గించి ఇవ్వడం అయితే జరుగుతుంది. మరి దీన్ని ఏ విధంగా పొందాలంటే ఇక్కడ ఇచ్చాను చూడండి, ఒక నంబర్ గూగుల్ పే మరియు ఫోన్పే నంబర్. సో 9030362853 అనేటువంటి నంబర్కి పేమెంట్ చేయాల్సి ఉంటుంది మీరు. ఓకేనా, పేమెంట్ చేసి ఆ పేమెంట్ చేసిన స్క్రీన్ షాట్ ఏదైతే ఉందో ఆ స్క్రీన్ షాట్ని అదే నంబర్కి వాట్సాప్లో పంపినట్లయితే విత్ ఇన్ 1 hourలో మీకు PDF అయితే కంప్లీట్గా వస్తుందండి. డ్రైవ్ లింక్ పంపిస్తాను. డ్రైవ్లో మీరు ఎప్పటికైనా చదువుకోవచ్చు. ప్రతి ఒక్కరికి ఒక పాస్వర్డ్ ఉంటుందండి. ప్రతి ఒక్కరికి ప్రొటెక్టెడ్గా ఒక పాస్వర్డ్ ఉంటుంది. ఆ పాస్వర్డ్ ఎంటర్ చేయాలి, మీరు చదువుకోవాలి. ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇటీవల జరిగినటువంటి RRB NTPC ఎగ్జామ్లో జనరల్ స్టడీస్లో భాగంగా
జనరల్ స్టడీస్ ప్లస్ కరెంట్ అఫైర్స్ మొత్తం 50 మార్కుల భాగంలో 38 మార్కులు వచ్చాయండి హైయెస్ట్గా. జస్ట్ కరెంట్ అఫైర్స్ మరియు మనం ప్రొవైడ్ చేసేటువంటి రోజువారీ 20 బిట్స్లో. ఓకేనా, దాని నుంచి అన్ని మార్కులు వచ్చాయండి. సచివాలయ ఎగ్జామ్స్లో కూడా చాలా బాగా కవర్ చేయడం అయితే జరిగింది. మీరు ఉచితంగా క్లాసులు కూడా వినవచ్చండి మన ఛానల్లో. దాదాపు 3 ఇయర్స్ నుంచి అయితే కంటిన్యూస్గా రెగ్యులర్గా క్లాసెస్ అయితే ఉన్నాయి. అవన్నీ కూడా మీరు వినవచ్చు. ఓకే, మరి మనకు ఏపీపీఎస్సీ క్యాలెండర్ నుంచి జూనియర్ అసిస్టెంట్ కావచ్చు, ఎండోమెంట్ ఆఫీసర్ కావచ్చు, ఇతర కొన్ని ఉద్యోగాలు అయితే ఉన్నాయండి. సో వాటి కోసం అయితే పర్ఫెక్ట్గా యూజ్ అవుతాయండి. కంపల్సరిగా మనం జనవరి నుంచి కంపల్సరిగా చదవాలి. నెక్స్ట్ ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలు కూడా తెలంగాణలో కూడా విడుదలవుతున్నాయి కాబట్టి సో వాటికి కూడా పర్ఫెక్ట్గా యూజ్ అవుతాయి. అయితే ఈ యొక్క మీకు దీంతో ఒక ఆఫర్ అయితే ఉందండి. ఏంటంటే ఎవరైతే ఒక 7 మంత్స్ మ్యాగజిన్ తీసుకుంటారో వారికి ప్రీవియస్గా జూనియర్ అసిస్టెంట్ లేదా గ్రూప్ 4 ఏదైతే ఉందో ఆ ప్రీవియస్గా జరిగినటువంటి ఎగ్జామ్స్వి మోడల్ పేపర్లు అయితే మీకు ఉచితంగా అందజేయడం జరుగుతుంది. ఏపీ వాళ్ళకైతే ఓకేనా, ఏపీ వాళ్ళకు జూనియర్ అసిస్టెంట్, తెలంగాణ వాళ్ళకి కూడా ఉపయోగపడతాయండి. సేమ్ అంటే 2012లో జరిగింది కాబట్టి ఉమ్మడి రాష్ట్రం. సో ఇద్దరికి కూడా యూస్ఫుల్గా ఉంటాయి ఒక జూనియర్ అసిస్టెంట్ పేపర్లు. అంతేకాకుండా సో మాకు ఇవి వద్దు అనుకున్న వారికి పోలీస్ ప్రీవియస్ పేపర్స్ 1995 నుంచి 2018 వరకు జరిగినటువంటి ప్రీవియస్ పేపర్స్ అన్నీ కూడా ఉచితంగా అందజేయడం అయితే జరుగుతుంది. సో మీ ఇష్టం అండి, మీ ఆప్షన్ ఏది కావాలంటే అది ఉచితంగా ప్రొవైడ్ చేస్తాను. ఇవన్నీ మీరు గూగుల్లో నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చండి. కానీ ఇట్ విల్ టేక్ సో మచ్ ఆఫ్ టైం. వాటిని గ్యాదర్ చేయడము అంత చాలా కష్టం. అందుకోసం అని చెప్పేసి గ్యాదర్ చేసి మీకైతే ఉచితంగానే ఇవ్వడము జరుగుతుంది. ఈ మ్యాగజిన్ కొన్న వారికి మాత్రమే అండి ఇది ఈ ఆఫర్. ఓకేనా, మంచి అవకాశం అండి, ఉపయోగించుకోండి. సో ఈ నెలలోనే మనకైతే నోటిఫికేషన్స్ అయితే రాబోతున్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా చదవండి అందరు కూడా. ఓకేనా, సో ఎప్పుడూ లేని విధంగా జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు అయితే ఆఫ్టర్ 10-12 ఇయర్స్ తర్వాత మనకు 670 ఉద్యోగాలు పడుతున్నాయండి ఆంధ్రప్రదేశ్లో. అంతేకాకుండా తెలంగాణలో 20,000కు పైగా కానిస్టేబుల్ ఉద్యోగాలను వేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. కాబట్టి సో ఎప్పుడు అంటే నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా కూడా మనం సిద్ధంగా ఉండాలి. ఓకేనా, నోటిఫికేషన్ వచ్చాకే చదువుదాం అనుకుంటే మాత్రము అదొక బర్డన్ లాగా మారుతుంది కదా. సో అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ అండి. ఇంట్రెస్ట్ ఉన్న వారు కంపల్సరిగా ఈ యొక్క పీడిఎఫ్ ఫైల్ అయితే తీసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా బాగా మీకు యూస్ఫుల్ అవుతుంది. ఐఎమ్ షూర్ అబౌట్ దిస్. ఓకేనా, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.